Welcome back to AXA YouTube channel for APPSC Group 2 Mains Aspirants. లాస్ట్ క్లాస్లో మనము పంచవర్ష ప్రణాళికలు అనే అంశంలో భాగంగా మొదటి 4 ప్రణాళికల గురించి చర్చించుకోవడం జరిగింది. మొదటి 4 ప్రణాళికల గురించి చర్చించుకోవడం జరిగింది. ఇదే అంశంకి కొనసాగింపుగా ఈరోజు 5వ పంచవర్ష ప్రణాళిక గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఇందులో లాస్ట్ క్లాస్లో మనము 4 పంచవర్ష ప్రణాళికల గురించి సాధ్యమైనంత వరకు మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు చర్చించడం జరిగింది. ఇప్పుడు 5వ పంచవర్ష ప్రణాళిక. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక 1974వ సంవత్సరం నుండి 1979వ సంవత్సరం వరకు 5 సంవత్సరాలకు కేటాయిస్తూ 5వ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరంటే డిపి ధర్. ఇతని కంటే ముందు ఈ 5వ పంచవర్ష ప్రణాళికను సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపురేఖలను తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇతను 5వ పంచవర్ష ప్రణాళిక రూపురేఖను తయారు చేసే క్రమంలోనే అనుకోకుండా అకాల మరణం చెందడం జరుగుతుంది. ఆ విధంగా ఈ 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపురేఖలు అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఈ సుబ్రహ్మణ్యం వదిలేసినటువంటి 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క శేష రూపురేఖలను డిపి ధర్ ఇతని పూర్తి పేరు దుర్గా ప్రసాద్ ధర్. ఈ సుబ్రహ్మణ్యం రూపొందించినటువంటి 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపురేఖలను కొంత మార్పులు చేర్పులు చేసి మిగిలిన భాగాన్ని ఈ డిపి ధర్ పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇతనినే 5వ పంచవర్ష ప్రణాళిక రూపకర్తగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏమిటంటే పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన. పేదరిక నిర్మూలన మరియు ఆర్థిక స్వావలంబన. ఇది 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత లేదా లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఈ 5వ పంచవర్ష ప్రణాళికకు 2 అధ్యక్షులు ఉంటారు. ఒకరు శ్రీమతి ఇందిరాగాంధీ, రెండు మొరార్జీ దేశాయ్. ఈ విధంగా ఇద్దరు 5వ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షులుగా ఉంటారన్నమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే మొదటి పంచవర్ష ప్రణాళిక ఏమో వ్యవసాయం, నీటిపారుదల. 2వ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమలు, రవాణా రంగం లక్ష్యాలుగా. 3వ పంచవర్ష ప్రణాళిక స్వయం సమృద్ధి, స్వావలంబన. 4వ పంచవర్ష ప్రణాళిక స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన. 4వ పంచవర్ష ప్రణాళిక స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన. అయితే ఇవి మొదటి 4 పంచవర్ష ప్రణాళికల యొక్క లక్ష్యాలు. 3వ ప్రణాళికల లక్ష్యం వచ్చేసి దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పుకున్నాము, స్వయం సమృద్ధి, స్వావలంబన. ఇకపోతే 5వ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన. ఈ లక్ష్యాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే
ఐదవ పంచవర్ష ప్రణాళికకు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండడం జరుగుతుంది. అయితే కొంతకాలం తర్వాత సమకాలీన రాజకీయ పరిస్థితుల వల్ల ఇందిరాగాంధీ తర్వాత 1977వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఇందిరాగాంధీ అలహాబాద్లో ఓడిపోవడం జరుగుతుంది. అక్కడ ఎక్కడైతే ఆమె ఎంపీగా పోటీ చేసి ఉంటారో అక్కడ రాజ్నారాయణ్ చేతిలో ఆమె ఓడిపోతుందన్నమాట. ఆ తర్వాత ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా జనతా పార్టీకి చెందినటువంటి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది 1977వ సంవత్సరంలో. అంటే ఇక్కడ 1974వ సంవత్సరం నుంచి 1977 వరకు 1974 నుండి 1977 వరకు శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రిగాను అదేవిధంగా ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క అధ్యక్షురాలుగాను కొనసాగడం జరుగుతుంది. ఎప్పుడైతే 1977లో ఆమె ప్రధానమంత్రిగా తన పదవిని కోల్పోతుందో యాజ్ యూజువల్ ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క అధ్యక్షురాలిగా కూడా ఆమె పదవిని కోల్పోవడం జరుగుతుంది. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అవుతారు. ఇదే క్రమంలోనే మొరార్జీ దేశాయ్ గారు ఈ ఐదవ పంచవర్ష ప్రణాళికకు తర్వాత మిగిలిన కాలానికి అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అది ఆ విషయం చివరిని చెప్పుకుందాం. దీనికి ఉపాధ్యక్షురాలుగా ఈ ఐదవ పంచవర్ష ప్రణాళికకు ఉపాధ్యక్షులుగా ఎవరు ఉన్నారంటే ఇక్కడ ఆ సమయంలో పిఎన్ హక్కర్ ఇతడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటారు. ఇతనిని ఈ ఐదవ పంచవర్ష ప్రణాళికకు ఉపాధ్యక్షుడిగా నియమించడం జరుగుతుంది అన్నమాట. ఈ ఐదవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు మనం ఇదివరకే చెప్పుకున్నాం. పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన అని. అయితే ఈ పంచవర్ష ప్రణాళిక విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఎందుకు విజయవంతమైంది ఈ పంచవర్ష ప్రణాళిక అంటే ఇక్కడ ఈ ప్రణాళికకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా అతి తక్కువ శాతం లోటుదారీ ద్రవ్య విధానాన్ని అనుసరించడం జరిగింది. అతి తక్కువ శాతం లోటు ద్రవ్య విధానం. అతి తక్కువ శాతంలో లోటు ద్రవ్య విధానం అనే పద్ధతిని అనుసరించడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా ఆ కాలం నాటి బడ్జెట్లో 8.8% లోటు ద్రవ్యం ఉండవచ్చు. 8.8% లోటు ద్రవ్యం ఉండవచ్చు అని అంచనా వేయడం జరిగింది. అయితే అంత ఎక్కువగా రాలేదు. కేవలం 3.4% మాత్రమే లోటు ద్రవ్యం అనేది వినియోగించడం జరిగింది. ఈ విధంగా అతి తక్కువ లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించడం వల్ల బడ్జెట్లో లోటుదారీ ద్రవ్య విధానం అంటారు, లేదా లోటు ద్రవ్య విధానం అని కూడా అంటారు అనమాట. అతి తక్కువ లోటు ద్రవ్య విధానం అనుసరించడం జరిగింది. అది ఎంత అంటే అంచనా వేసిందేమో 8.8 కానీ సాధించింది 3.4. ఈ విధంగా అతి తక్కువ లోటు ద్రవ్య విధానం సాధించడం వల్ల ఈ ప్రణాళిక విజయవంతమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ఈ ప్రణాళికలో మనం ప్రణాళిక కాలం వచ్చేసి 74 నుంచి 79 వరకు అని చెప్పుకున్నాం. కానీ మొట్టమొదటిసారిగా మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిందని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఈ విధంగా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల 1979లో ముగించవలసిన ఈ ఐదవ పంచవర్ష ప్రణాళిక 1978లోనే ముగించడం జరిగింది. 1978వ సంవత్సరంలోనే ఈ ఐదవ పంచవర్ష ప్రణాళికను ముగించేయడం జరిగింది, అంటే రద్దు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా మొదటి 5 పంచవర్ష ప్రణాళికలో మధ్యంతరంగా అంటే అనుకోకుండా రద్దయిన ఏకైక ప్రణాళిక
ఐదవ ప్రణాళికగా చెప్పుకోవచ్చు. పూర్తికాలం కొనసాగకుండా మొదటి 5 ప్రణాళికలలో పూర్తికాలం కొనసాగకుండా రద్దయినటువంటి ఏకైక ప్రణాళిక 5వ ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. దీనికి కారణము ఇదివరకు చెప్పడం జరిగింది. అది వరకు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండేది. అధికారాన్ని పొంది మొట్టమొదటిసారిగా 1977వ సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం స్థాపించడం జరిగింది. ఈ మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని ప్రభుత్వము అప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళిక విధానాన్ని రద్దు చేసి నిరంతర ప్రణాళికను అమలు చేయడం జరిగింది. నిరంతర ప్రణాళికలు అమలు చేయడం జరిగింది. ఆల్రెడీ మనము ప్రణాళికల్లో చెప్పుకున్నాం. ప్రణాళిక రకాలలో నిరంతర ప్రణాళిక అంటే ఏమిటనేది. ఈ విధంగా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వము నిరంతర ప్రణాళికలను అడాప్ట్ చేసుకొని అప్పటి వరకు ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికల వ్యవస్థను రద్దు చేసి నిరంతర ప్రణాళిక వ్యవస్థను ప్రవేశపెట్టి 1978 నుండి 1979 ఆ తర్వాత 1979 నుండి 1980 ఈ 2 ఆర్థిక సంవత్సరాల కాలానికి నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. ఇది 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క విశేషాలు అన్నమాట. ఇప్పుడు మనము 6వ పంచవర్ష ప్రణాళిక గురించి చర్చించుకుందాం. నేను ఇదివరకే చెప్పడం జరిగింది, ఒక సాధారణ అభ్యర్థికి అందుబాటులో లేని అంశాలను మాత్రమే ఇక్కడ చర్చించడం జరుగుతుంది. మిగిలిన అంశాలు మీకు మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్స్లో చదువుకొని ఫాలో కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6వ పంచవర్ష ప్రణాళిక. ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి 1980 నుండి 1985. ఇది 6వ పంచవర్ష ప్రణాళిక కాలం. ఇక్కడ 6వ పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పుకోవడానికంటే ముందు కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇదివరకే చెప్పడం జరిగింది, 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1977వ సంవత్సరంలో జనతా పార్టీ ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం రావడం జరిగిందని, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పంచవర్ష ప్రణాళికల విధానాన్ని రద్దు చేసి ఈ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వము నిరంతర ప్రణాళికలు ప్రవేశపెట్టిందని చెప్పుకున్నాం ఇదివరకే. అయితే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. వాళ్లకు సరైన మెజారిటీ లేకపోవడం వల్ల ఆ పార్టీలో అవగాహన లోపము, సర్దుబాటు తత్వం లేకపోవడం వల్ల 2 ఏళ్ల కాలంలోనే మళ్ళీ తిరిగి ఎన్నికలు రావడం జరిగింది 1980లో. ఆ ఎన్నికల్లో తిరిగి ఇందిరాగాంధీ గారు విజయం సాధించి మరోసారి ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు 1980లో అధికారాన్ని చేపట్టారో వెంటనే జనతా పార్టీ ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ గారు ప్రవేశపెట్టినటువంటి నిరంతర ప్రణాళిక వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ తిరిగి 6వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ 6వ పంచవర్ష ప్రణాళికను కాంగ్రెస్ ప్రభుత్వము ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 6వ పంచవర్ష ప్రణాళిక కాలం ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రణాళిక యొక్క రూపకర్త D.T. లక్డావాలా. ఆరవ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త D.T. లక్డావాలా. ఇది 4 రంగాల నమూనాను
స్వీకరించడం జరిగింది. 6వ పంచవర్ష ప్రణాళిక 4 రంగాల నమూనా. ఆచార్య మహలనోబిస్ 2వ పంచవర్ష ప్రణాళికలో ఏ నమూనాను స్వీకరించిందో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము అదే నమూనాను ఇందిరాగాంధీ నాయకత్వంలో రెండోసారి వచ్చినటువంటి ప్రభుత్వము తిరిగి 2వ పంచవర్ష ప్రణాళిక నమూనా అయినటువంటి ఈ 4 రంగాల నమూనాను అడాప్ట్ చేసుకొని అవే లక్ష్యాలతో 6వ పంచవర్ష ప్రణాళికను డిటి లకడాబాల ఆధ్వర్యంలో రూపొందించుకొని అమలుపరచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏమిటంటే నిరుద్యోగ నిర్మూలన, సాంకేతిక స్వావలంబన. నిరుద్యోగ నిర్మూలన, సాంకేతిక స్వావలంబన. అంటే నిరుద్యోగాన్ని రూపుమాపి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించడం. ఈ 6వ పంచవర్ష ప్రణాళికలో ఒకసారి అధ్యక్షురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ గారు, ఈ విధంగా ఈ 6వ పంచవర్ష ప్రణాళికకు 2 అధ్యక్షులు కొనసాగడం జరిగింది. 1980 నుంచి 85 వరకు ఉన్నటువంటి 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 2 అధ్యక్షులకు ఇక్కడ 6వ పంచవర్ష ప్రణాళికలు మనకు కనబడతారు. 1984 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె సొంత అంగరక్షకుల చేతిలో ప్రధానమంత్రిగా పదవిలో ఉండగానే హత్య గావించబడతారు 1984 సంవత్సరంలో. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల మధ్య ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ తర్వాత జరిగే ఉప ఎన్నికలలో ప్రధానమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడి 1984 నుంచి ఆ తర్వాత మిగిలిన కాలానికి ఈ 5వ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షులుగా కొనసాగడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రణాళికలో ఉపాధ్యక్షులు ఇక్కడ ఉపాధ్యక్షులు 2 ఉన్నారు. ఒకరు ఎన్డి తివారీ, రెండు ఎస్బి చౌహాన్, ఒకరు ఎన్డి తివారీ, రెండు ఎస్బి చౌహాన్. ఇక్కడ ఈ ఎన్డి తివారీ అనేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒక సంబంధం ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనే 2 రాష్ట్రాలుగా విడిపోవడానికంటే ముందు, సరిగ్గా 2 రాష్ట్రాలు విడిపోవడానికంటే ముందు ఇతడు ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా కొనసాగడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఎన్డి తివారీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కొనసాగే క్రమంలో ఇతని మీద మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వీడియోలు లీక్ అవ్వడంతో ఇతన్ని గవర్నర్ పదవి నుంచి తొలగించడం జరిగింది. ఆ తర్వాతనే ఎల్ నరసింహం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడిగా కొంతకాలం గవర్నర్గా కొనసాగడం జరిగింది. ఇది అతని గురించి వివరాలు. అయితే ఈ 6వ పంచవర్ష ప్రణాళిక యొక్క వనరు లక్ష్యం ఇందాక మనం చెప్పుకున్నాం, నిరుద్యోగ నిర్మూలన, సాంకేతిక స్వావలంబన. అయితే ఇక్కడ ఈ ప్రణాళికలో ఎక్కువ నిధులు శక్తి రంగానికి మరియు పరిశ్రమలు, ఖనిజాలు. శక్తి అంటే విద్యుత్ ఉత్పత్తికి, శక్తి, ఆ తర్వాత పరిశ్రమలు, ఖనిజాలు. ఈ 3 రంగాలకు ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగింది 6వ పంచవర్ష ప్రణాళికలకు.
ఇది కూడా విజయవంతమైన ప్రణాళికగా చెప్పుకోవచ్చు. ఇక్కడ లక్ష్యం 5.2, ఈ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం వచ్చేసి 5.2% అయితే సాధించింది. 5.7%, అంటే ఇక్కడ 5% ఎక్కువ 0.5%. 0.5% వృద్ధిని ఎక్కువగా సాధించడం జరిగింది. ఈ వృద్ధి రేటును ప్రొఫెసర్ రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేటు అని ఈ ప్రణాళిక కాలంలో సాధించినటువంటి వృద్ధి రేటుని పిలవడం జరిగింది. హిందూ వృద్ధి రేటు. ఆరో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏదైతే విజయవంతమైన ప్రణాళిక సాధించిన వృద్ధి రేటు ఏదైతే ఉందో ఆ వృద్ధి రేటును ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అనే ఆర్థికవేత్త హిందూ వృద్ధి రేటుగా పిలవడం జరిగింది. అంటే ఇక్కడ ఏమాత్రము ఉపాధి కల్పించలేని వృద్ధిని సాధించడం జరిగింది. అంటే లక్ష్యం ఏది? నిరుద్యోగ నిర్మూలన. నిరుద్యోగ నిర్మూలన అయితే సాధించలేదు, కానీ వృద్ధిని అయితే సాధించడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని ప్రొఫెసర్ రాధాకృష్ణ హిందూ వృద్ధి రేటు అని పిలవడం జరిగిందనమాట. ఇది ఆరో పంచవర్ష ప్రణాళిక యొక్క విశేషం. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము 7వ పంచవర్ష ప్రణాళిక గురించి చర్చించుకుందాం. ఇంతటితో ఆరో పంచవర్ష ప్రణాళిక పూర్తయింది. నెక్స్ట్ అంశము 7వ పంచవర్ష ప్రణాళిక. ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి 1985 నుండి 1990. ఇది 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం. ఈ 7వ పంచవర్ష ప్రణాళికను రూపొందించింది వచ్చేసి వకీల్ మరియు బ్రహ్మానందం. వకీల్ మరియు బ్రహ్మానందం వీళ్ళిద్దరూ కలిసి 7వ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళిక రూపొందించే చివరి కాలంలో మన్మోహన్ సింగ్ గారు ఎంటర్ అయ్యారు. అది పెద్దగా మనకు అవసరం లేదు దీంట్లో. ఈ 7వ పంచవర్ష